ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఉస్మానియా హాస్పిటల్ గురించి 2014 కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టినట్టే చేసిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ప్రత్యేకంగా గోశామాల్లో ల్యాండ్ ప్రత్యేకంగా ఆయన చూసి దాన్ని ఏర్పాటు చేసి ఇలా 2500 కోట్లతోని పనులు మొదలుపెట్టి 20% పనులు కూడా పూర్తయినాయని చెప్పి ఈ సంతోషకరమైన వార్త మీకు తెలియజేసుకుంటూ 18 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారికి సభాముఖంగా చెప్తున్నా, ఇది తొందరగా పూర్తి చేసినందుకు మీకు ప్రభుత్వం తరఫున R&B శాఖ తరఫున మీకు అందరు కూడా మీ కంపెనీకి మీ ఇంజనీర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉస్మానియా కూడా చెప్పిన మాట ప్రకారం పూర్తి చేయాలి. మా కోరిక ఒకటే, రాజకీయాలు ఎలక్షన్లు ఓట్ల కోసం కాదు. ఈరోజు LOC దాదాపు ఎన్ని వేల కోట్లయిందో సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే అర్థమవుతుంది. ఈ హాస్పిటల్ చూస్తే కార్పొరేట్ వైద్యం పేదవారికి ఇలా ఏ రోగం వచ్చినా నిశ్చింతంగా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేసుకున్నాం. అందుకనే ఎవరి మాటలు నమ్మకుండా ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా అప్పుల పాలు చేయి శంకుస్థాపన చేస్తే నిన్ననే ములుగులో కలెక్టర్ ఆఫీస్ మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసింది. కరీంనగర్లో అన్ని శంకుస్థాపనలు చేసిన వాళ్ళు దాని ఈ 3 నెలల్లో ఆయన అప్పులు చేసిన తీర్పుకుంటూ ఇవన్నీ పూర్తి చేస్తున్నాం. దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒకటి పెట్టింది ఆయన ఏం చేయాలని అర్థమవుతలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు 3 జిల్లాలు తిరిగి వచ్చిండు. ఇవాళ కేటీఆర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎత్తేస్తున్నట్టు ఆయనకి ఏదో కలబడ్డట్టుంది, ఆయన ఎత్తేస్తున్నట్టు. మొన్న 3 రోజుల కింద నేను 64 లక్షల రూపాయలు నల్గొండ పట్టణంలో ఇచ్చేసిన. నిన్న మా షబ్బీర్ అలీ గారు మహేష్ గౌడ్ గారు నిన్న చెక్కులు ఇచ్చిండ్రు. ఇంత అన్యాయం అంటే వీళ్ళకి ఏంటంటే పేద ప్రజలకు సేవ చేసిన ఇష్టం లేదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు, ఇదే కుళ్ళు కుతంత్రాలతో నడుస్తున్న ప్రతిపక్షాన్ని ఒకసారి గమనించాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ టిమ్స్ హాస్పిటల్ని మా కృష్ణారెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని 3 నుంచి 5 సంవత్సరాలు మీరు మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ అనేసరికి ఎక్విప్మెంట్ పెట్టాం. ఇలా ఏది యశోద కంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నది. ఒక CT స్కాన్ మిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినది. రోజుకు 30-40 మందికి బయట CT స్కాన్ టెస్ట్ చేస్తే 18,000 రూపాయలు అవుతుంది. ఇవాళ ఆ మిషన్ పెట్టాం. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ మిషన్ పెట్టామంటే అందుకని ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు హైదరాబాద్లో. అలాంటి మిషన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరకముందే అసలు తెలంగాణ కావాలని అడిగింది మర్రి చెన్నారెడ్డి గారు. ఆయన పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరపున తెలంగాణ ప్రజల పక్షాన ఎవరు అడగలే, మేము వారే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ దగ్గరే రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 5 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా 2 సార్లు గవర్నర్గా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో తెలంగాణ సాధించలేకపోయినా తెలంగాణ అవసరం గురించి చెప్పిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. నేను ఒకటికి చివరిగా ఒక కోరిక, మా జిల్లా చెందిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ 69 తెలంగాణ ఉద్యమంలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పి ఇందిరాగాంధీ స్వయంగా చెప్పి ఇంటికి పోయి డిప్యూటీ సీఎం ఇస్తా, కేంద్ర మంత్రి ఇస్తా, నాకు పదవులు వద్దు, తెలంగాణ వస్తే తీసుకుంటా లేకపోతే వద్దని చెప్పి 93 ఏళ్ళ వయసులో అక్కడ ఢిల్లీలో చలిలో దీక్ష చేసిండు. మా ముఖ్యమంత్రి గారికి మా దావానకు మాణిక్ గారు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మా ముఖ్యమంత్రి గారికి చెన్నారెడ్డి గారి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి మా దామోదరణ గారి తరపున ఇద్దరం మా LB నగర్ హాస్పిటల్ కూడా